ఏపీ ప్రభుత్వం నిర్మించబోతున్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద గతంలో న్యాయ పోరాటం చేస్తామని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించింది. అంతేకాదు ఒక దావా కూడా వేసింది సుప్రీంకోర్టులో. అయితే ఆ దావా లోపభూయిష్టంగా ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు ఆ దావాని కొట్టేసింది. లోపభూయిష్టంగా ఉండడం అంటే న్యాయ సూత్రాలకు అనుగుణంగా దావాను తయారు చేయలేదు. అంటే ప్రతిదానికి ఒక ఫార్మాట్ ఉంటుంది కదా, ఆ ఫార్మాట్లో దావా వేయలేదు. దాంతో ఆ దావాను కొట్టేసింది సుప్రీంకోర్టు. 4 కోట్ల మందిని నడిపించే ఇంత పెద్ద ప్రభుత్వ వ్యవస్థ, అడ్వకేట్ జనరల్, పెద్ద ప్రభుత్వ న్యాయవాదుల వ్యవస్థే ఉంది. ఇంతమంది కలిసి సుప్రీంకోర్టులో దావా ఎట్లేయాలో వీళ్ళకెవరికి తెలవదా? సుప్రీంకోర్టులో వేసిన దావా లోపభూయిష్టంగా ఉంది అని చెప్పి దావాను కొట్టేస్తుందా సుప్రీంకోర్టు? అంటే వీళ్ళ పనితీరేందో, వీళ్ళంతా విఫలమైనట్టే కదా. సుప్రీంకోర్టులో ఏ ఫార్మాట్లో దావా వేయాలి అన్న విషయం కూడా తెలియదా అడ్వకేట్ జనరల్కి, న్యాయవాదుల వ్యవస్థకు, అందరికీ? మొత్తం ఇంత వ్యవస్థలో ఒక్క లాయర్ సమర్థుడు లేడా సుప్రీంకోర్టులో దావా ఎట్లా వేయాలని తెలిసిన వాళ్ళు? అంటే ఇంత వ్యవస్థ విఫలమైనట్టే కదా. కేసుని ఒక ఫార్మాట్లో వేయలేదంటే వీళ్ళ అనుభవం అంతా దేనికి? చెరువులో కలిసిపోతానికా? దావా సరిగ్గా వేయలేదని నేను చెప్పడో, మీరు చెప్పడో, ఇంకెవరు చెప్పడో కాదు, సుప్రీంకోర్టే చెప్పింది. మీరు సుప్రీంకోర్టులో ఏ ఫార్మాట్లో అయితే ఇవ్వాలో కంప్లైంట్ ఆ ఫార్మాట్లో ఇవ్వలేదు, దాంతో ఈ దావాని మేము స్వీకరించలేకపోతున్నాం అని కొట్టేసింది సుప్రీంకోర్టు. నెలల తరబడి టైం వచ్చింది, దగ్గర 7-8 నెలలు అవుతుంది ఈ దావా వేసి. ఇంతవరకు కనీసం ఎట్లా చేసినాం, ఏం చేసినాం, దాంట్లో బలమైన వాదనలు వినిపించినామా అనేది ఏం లేదు, అసలు పట్టించుకోలే. అంతేకాదు ఇంతకుముందుకు ఒక రిట్ పిటిషన్ కూడా వేసింది గవర్నమెంట్, దాన్ని కూడా కొట్టేసింది సుప్రీంకోర్టు. అంత సేమ్ కారణం. అంటే కేసులో బలం లేదని కాదు, మొత్తం అసలు వీళ్ళు ఇచ్చిన ఫార్మాట్ సరిగ్గా లేదని. మనం ఒక లీవ్ లెటర్ రాస్తాం ఆఫీస్కి, ఒక ఫార్మాట్ అనేది ఉండాలి కదా. సార్, డియర్ సార్, సంథింగ్ ఏదో ఫార్మాట్ ఉంటుంది కదా, ఆ ఫార్మాట్లో ఇవ్వాలి సుప్రీంకోర్టులో. ఆ ప్రకారం వీళ్ళు ఇవ్వలేదని కొట్టేసింది అంతే. అసలు ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు మీద మొదటి నుంచి తెలంగాణ గవర్నమెంట్ ఒక అవగాహన రాహిత్యంతో ముందుకెళ్తుంది. చాలామంది ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, అరే కిందికి వెళ్ళిపోయే నీళ్ళే కదా, ఏపీ వాడుకుంటే మనకు వచ్చిన నష్టం ఏంది అని చెప్పి. ఇక్కడ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు, మొత్తం ఉమ్మడిగా 15 ఎకరాల భూమి ఉంది. తలా 4 ఎకరాలు పంచుకొని అనుభవిస్తున్నారు. అంటే 12 ఎకరాలు పోయింది. ఇక మిగతా 3 ఎకరాలని పంచుకోలేదు, ఏదో రకరకాల కారణాల వల్ల పంచుకోలేదు. ఆ 3 ఎకరాలు అట్లనే ఉంటుంది. ఇంతలా ఒక ఆయన, అందరికంటే చిన్న ఆయన వచ్చి, నాకు అవసరం ఉంది, మీరు ఎవరు వాడుకోవట్లేరు కదా ఈ 3 ఎకరాలని, నేను అమ్ముకుంటా అంటే మిగతా 3 ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఖచ్చితంగా తలా ఇంత వాటాలు ఏందో తెలుసుకుందాం, నీ వాటా నువ్వు వాడుకో అంటారు. సేమ్ ఇప్పుడు తెలంగాణ చెప్తుంది కూడా అంతే. ఆంధ్రప్రదేశ్ ఏం చెప్తుందంటే, మిగులు జలాల్ని కదా మేము వాడుకుంటున్నాం అంటే, ఆ మిగులు జలాల్ని మీరు ఒక్కరు ఎట్లా వాడుకుంటారో దాని మీద అందరికీ వాటా ఉంది. మేము వదిలేస్తే అవి కిందికి వస్తున్నాయి, మేము వదిలేయకుండా మా వాటా ఎంతో తేల్చితే మేము అంతవరకు నీళ్లు పైన ఆపుకుంటాం, తర్వాత మీరు యథేచ్ఛగా వాడుకోండి అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది. ఏపీ గవర్నమెంట్ ఏమో మిగులు జలాలు కదా, కిందికి వస్తున్నాయి కదా వాడుకుంటామంటే, దాంట్లో అందరు లెక్కలు తేలాలి. ఈ మిగులు జలాలలో మహారాష్ట్రకు హక్కు ఉంది, ఛత్తీస్గఢ్కు హక్కు ఉంది, తెలంగాణకు హక్కు ఉంది, ఏపీకి కూడా హక్కు ఉంది. ఈ 4 రాష్ట్రాల వాటాలు ఎవరి వాళ్ళకి తేలితే అప్పుడు ఆ మిగులు జలాలని ఎంతవరకు ఏపీ వాడుకోవాలి అనేది ఆలోచించుకోవచ్చు. అసలు వాటాలే తేలకుండా మీరు వదిలేసిరు కదా నేను వాడుకుంటా అంటే నడుస్తుందా? సేమ్ ఇందాక ఆ 3 ఎకరాల పంచాయతీ ఎట్లనో ఇప్పుడు ఈ మిగులు జలాల పరిస్థితి కూడా అంతే. అయితే ఇక్కడ చాలామందికి ఇంకొక డౌట్ కూడా రావచ్చు, సరే వాడుకుంటే వాడుకొని మనం వాటాలు తేలిన తర్వాత మళ్ళీ మనం మలుపుకోవచ్చు కదా అంటే, ఆ అవకాశం ఉండదు. ఒకసారి ప్రాజెక్టు కట్టిన తర్వాత ఆ జలాలు దానికి అలాట్ అయిపోతాయి. తర్వాత వాటాలు వేసుకునేటప్పుడు ఆ ప్రాజెక్టుకి అలాట్ చేసిన నీళ్ళను వదిలేసి మిగతా నీళ్ళని వాటాలు వేసుకోవాల్సి వస్తుంది. అదే ఇప్పుడు తెలంగాణ నీటి హక్కులకు భంగం అంటున్నాం కదా, ఇదే అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా ఒక 200 టీఎంసీల నీళ్ళని ఏపీ వాడుకుందనుకోండి, మొత్తం 800 టీఎంసీల మిగులు జలాలు ఉంటే 200 టీఎంసీలు ఏపీ వాడుకుంటే మిగతా 600 టీఎంసీల్లో తర్వాత వాటాలు వేసుకోవాలి. ఆ 200 టీఎంసీలు ఏపీకి హక్కు కింద వెళ్ళిపోతాయి. వాస్తవానికి 800 టీఎంసీల్లో కదా వాటాలు వేసుకోవాల్సింది, కానీ ఇప్పుడు ఆల్రెడీ పోలవరం బనకచెర్ల మనం వదిలేసినాం, వాళ్ళు వాడుకుంటారు కాబట్టి ఆ హక్కు పోద్ది దాంట్లో. ఈ విషయం ఏది గవర్నమెంట్కి అర్థమవుతున్నట్టుగా అనిపించట్లేదు. అందుకే బయటికి, అంటే ప్రతిపక్షాల ఆందోళనలు, ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో బయటికి ఆ ప్రాజెక్టును అడ్డుకుంటున్నాం అని చెప్పి ప్రకటనలు ఇస్తున్నా, లోపల మాత్రం అవసరమా ఈ ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన అవసరం మనకేంది అన్న ఫీలింగ్లో గవర్నమెంట్ ఉంది. అందుకే ఇట్లా పనికిమాలిన దావాలు, ఫార్మాట్లో లేని దావాలు వేసి ఆ దావాలు వీగిపోయేలా గవర్నమెంటే చేస్తుంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పోలవరం ఇంటర్లింకింగ్ ప్రాజెక్టు గనక తెలంగాణ అనుమతిస్తే గోదావరి మిగులు జలాల మీద తెలంగాణకి హక్కులు పోతాయి. భవిష్యత్తులో ఎప్పుడైనా మనకి నీళ్ళు అవసరం పడి పైన మనం ప్రాజెక్టు కట్టుకుంటామంటే, అగో అట్లెట్లా మీరు అయ్యాలి వదిలేసిరు కదా, మేము అందుకే ప్రాజెక్టును కట్టుకున్నాం, ఇక మీరు పైన ఇంకో ప్రాజెక్టు కట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఏపీ తిరగబడే అవకాశం ఉంది. సో ఇకనైనా గవర్నమెంట్ ఒకసారి ఈ విషయం మీద నిపుణులతో కూర్చొని పునరాలోచించుకోవాలి. సుప్రీంకోర్టులో ఇంకోసారి బలమైన, అంతేకాదు సుప్రీంకోర్టు ఫార్మాట్లో దావా వేయాలి, ఎట్లాంటి లోపాలు లేకుండా.